హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పాలకూర గణేష్ చూడడానికి పోతున్నాము. మాతో పాటు మీరు కూడా వచ్చారు. హాయ్ చెప్పు. హలో హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కార్లో బాలపూర్ వినాయకుని చూడడానికని వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఏంటంటే అక్కడ రష్ ఎంతగానో ఉందంటే దాన్ని బేర్ చేయడానికి మేము ఎంత ధైర్యంగా ఎట్లాంటి వెహికల్ లేకుండా కార్ బుక్ చేసుకొని కార్లో వెళ్తున్నాము. హాయ్ చెప్తున్నాం రష్. ఇంకా అక్కడ జాతర ఇదంతా మేము బాగానే ధైర్యం చేసిపోయినట్లే. ఆ రోజు నైట్ టైం ఎక్కువ రష్ ఉంటుంది, బట్ చూడాలి కదా, ఎవ్రీ ఇయర్ వెళ్తాము, అందుకే వెళ్ళినాము. ఈసారి కూడా బాగుండే, బట్ అంత రష్ ఉన్నా కూడా మంచిగా వెళ్ళిపోయినాము. చూడడానికి అంత రిస్క్ అనిపించలే నాకైతే, బాగుండే సెక్యూరిటీతో పాటు. కానీ ఒక విఐపి దర్శనం అనేది నచ్చలే నాకు. స్వర్ణగిరి థీమ్ పెట్టడం మాత్రం ఆసమబ్బా, చాలా బాగుంది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ విఐపి కదా, ఈరోజు నైట్ వరకు వెళ్ళి చూడండి. ఓకేనా, బై బై ఫ్రెండ్స్, వీడియో చూడండి. ఇదే రెడ్ కార్పెట్ అనమాట, విఐపి దర్శనము. ఒక్క విఐపి వస్తే అక్కడ అంతసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ అది స్వర్ణగిరి థీమ్ అని చెప్పాను కదా, అక్కడ పాదాలు అనమాట వెంకటేశ్వర స్వామివి. బయటంగా ఇది చూడడానికి లొకేషన్ అంటే థీమ్ పెట్టిరు కదా, థీమ్ తరపున మనవాళ్ళనమాట అవన్నీ. వెంకటేశ్వర స్వామి లోపల కూడా బాగుండే, కానీ వీడియో చేయడానికి సరిపోలేదు. జనాలు చూడండి అబ్బా ఎట్లున్నారు, అబ్బా. కానీ ఇంత జనాల్ని కూడా బాగా మెయింటైన్ చేశారు. ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే అక్కడ ఇంతకుముందు కొబ్బరికాయలు కొట్టేది, ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టేది కూడా లేకుండే, బట్ బాగుంది. ఇదే మన వెంకటేశ్వర స్వామి అదే విష్ణుమూర్తి పడుకున్న